వైసీపీ ప్రభుత్వం పెన్షన్ పెంచుతామని చెప్పి 4 విడతలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని, తమ ప్రభుత్వం ఒకేసారి 1000 పెంచి వచ్చే నెల నుంచి ఇవ్వబోతున్నట్లు చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 3 నెలల బకాయిలతో కలిపి పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తాము వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి వినియోగించడం లేదని, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రజల కంటే వైసీపీకి అనుబంధంగా ఉందని, కాబట్టి ఆ వ్యవస్థపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3000 రూపాయలని 4000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి జూలై 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3000 ఉన్నది 4000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3000 నుంచి 4000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి, లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3000 నుంచి 4000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5000 ఇస్తాం. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3000 ఉన్నాయి, దాన్ని 6000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 12 పెన్షన్లలో. అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3000 నుంచి 6000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా, లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా
వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6,000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక 3వ విభాగం ఉంది. అందులో 2 రకాలు పారాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్ చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ ఇలాగే ఉంది. రిజైన్ చేసిన వాళ్ళు ఎవరినైతే బెదిరించి బలవంతం చేసి, ఇప్పుడు చాలామంది మా దగ్గరికే వస్తున్నారు రాజీనామాలు చేసిన వాళ్ళు, మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఉంటారా సస్తారా అని చెప్పి మా చేత రాజీనామాలు చేయించారండి, మేము ఇష్టపడి రాజీనామా చేయలేదు, మమ్మల్ని కూడా తిరిగి తీసుకోండి అని అనేక మంది వాలంటీర్లు వేల సంఖ్యలో వచ్చి మా శాసనసభ్యులతో, మా మంత్రులతో, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరకు వస్తున్నారు. దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవాలి అనేటప్పుడు ఈ వ్యవస్థ ఉందా, వ్యవస్థను మనం ఏ రకంగా ఉపయోగపెట్టుకోవాలనే నిర్ణయం మొదట మేము దాన్ని నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థ రిజైన్ చేసిన వాళ్ళ సంగతి వస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం ఉంది కాబట్టి పూర్తి స్థాయి నిర్ణయం రాలేదు కాబట్టి ఇవాళ పెన్షన్ల పంపిణీ విధానంలో వాళ్ళ పాత్ర లేదు. 200 రూపాయలు ప్రతి వాలంటీర్కి సాక్షి పేపర్ కొనడానికి 200 రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. ఆ 200 రూపాయలని మాత్రమే మేము ఇవాళ వాలంటీర్లకి ఇవ్వవద్దు, ఆ యొక్క సాక్షి పత్రికను కొనడానికి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయొద్దని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాక్షి పత్రికను కొనుగోలు చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాన్ని పత్రికలను అమ్ముకోవడానికి ప్రజాధనం 200 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లకి 200 రూపాయల లెక్కన పంపిణీ చేసింది గత ప్రభుత్వం. ఎవరి సొమ్ము అది? కాబట్టి అది ఇవ్వడానికి లేదని చెప్పి మాత్రం నిర్ణయం చేసాం. వాలంటరీ విధానంలో త్వరలోనే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా త్వరలోనే దాని నిర్ణయం కూడా ప్రకటిస్తుంది.